పేదల అభ్యున్నతికి కేంద్రం అహర్నిశలా పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్లో బీజేపీ గౌ చేలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. బియ్యం పంట పెట్టుబడులు వస్తున్నాయా అని ప్రశ్నించారు. 9.5 ఏళ్ల మోదీ పాలనలో నిత్యావసర ధరలను తగ్గించగలిగామన్నారు. పొదుపు సంఘాల మహిళలతో ఆయన సమావేశమయ్యారు. పొదుపు సంఘాలకు డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు గత 10 ఏళ్లుగా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల పట్ల గారడిగా మారాయన్నారు. పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తటం లేదన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటుందో వెల్లడించాలన్నారు. మనవి నాది కాదు, మోడీది మనది. బ్యాంకులు మోడీవి. మధ్యపెత్తనే చేస్తుంటారు ఊళ్ళో కొంతమంది నాయకులు. కానీ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర? కేంద్ర ప్రభుత్వం అంటే మోడీది. ఈరోజు మేము నిర్ణయించాం, మంచిగా కడుతుంటే ఫస్ట్ 50,000 ఇచ్చడం, తర్వాత 1 లక్ష చేసాం, 2 లక్షలు చేసాం. మోడీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లో 5 లక్షలు చేసాం, తర్వాత 10 లక్షలు చేసాం, తర్వాత 15 లక్షలు చేసాం. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మ్యాక్సిమం అంటే చెప్పమ్మా నువ్వు ఒక నిమిషం. 20 లక్షలు వస్తుంది సార్. ఇప్పుడు మంచిగా కట్టుకుంటే ఒక నిమిషం అమ్మా. మోడీ గారు ఏం చేశారంటే, ఒక నిమిషం అవుతాన్ని నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతాను. నేను ఏమంటానంటే, ఇప్పుడు మంచిగా కట్టుకున్న వాళ్ళు లోన్ తీసుకొని మళ్ళీ మీటింగ్లు పెట్టుకొని పద్ధతి ప్రకారం మళ్ళీ మన పనులు చేసుకొని మన అవసరాలు చేసుకొని మళ్ళీ బ్యాంకులో కడితే మంచిగా కట్టిన వాళ్ళకి 20 లక్షలు కూడా ఇస్తాం. ఒక సంఘంలో 10 మంది ఉంటారు. ఒక సంఘంలో 10 మంది ఉంటారు. గతంలో ఎక్కువ ఉండేది కానీ 10 మందికే చేసినాం. 10 మంది కలిపి ఒక సంఘం పెట్టుకోవచ్చు, పొదుపు సంఘం. ఒక్కరికి 2 లక్షలు వస్తాయి. లేకపోతే అందరు కలిపి చేసుకున్నా 20 లక్షలు పెట్టి మిషన్ పెట్టుకున్నా, ఇంకేదైనా వస్తువు చేసుకున్నా, చిన్న ఫ్యాక్టరీ కూడా పెట్టుకోవచ్చు. చిన్న ఎందుకంటే మన హైదరాబాద్ దగ్గర ఉంటాం, పక్కనే మన ఎయిర్పోర్ట్, పక్కకే అనేక రకాల సూపర్ బజార్లు ఉంటాయి. మన ఊళ్ళల్లో చిన్న పచ్చళ్ళు అంటే తొక్కులు అంటారు. ఇక్కడ పచ్చడి అంటే తొక్కులు అంటారు. పచ్చళ్ళు చేయడము, ఇస్తరండ చేయడము మిషన్ల ద్వారా, లేకపోతే చిన్న చిన్న ప్యాకింగ్ చేయడము, ఇవన్నీ మిషన్లు కొత్తగా వస్తాయి. నేను ఈ గ్రామంలో ఉన్నట్టు మహిళలందరికీ చెప్తున్నాను, మీరు ఈ రకమైన పెట్టుకోవాలి. పైసలు తీసుకొని పిల్లలకు సంబంధించినటువంటి బర్త్డేలకు లేకపోతే ఇంకో పెళ్లిలకు వస్తువులు ఇవ్వడము, అది కాదు పైసలు. ఎవరిస్తా చెప్పమ్మా? బ్యాంకు ఆయన ఇంటికి వెళ్ళిస్తుందా? బ్యాంకులు ఎవరివి బ్యాంకులు? బ్యాంకులు మనవి, నాది కాదు, మోడీది మనది. బ్యాంకులు మోడీవి. మధ్యపెత్త ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.